నమస్తే. దేశపు చూపంతా తమిళనాడు వైపే. తమిళనాడులో అసలు విజయ్ సీఎం కాబోతా ఉన్నాడు. అసలు తమిళనాడులో రాజకీయాలు ఏం కాబోతా ఉన్నాయి? ఇప్పటికే విజయ్కి 118 సంబంధించిన సీట్లు ఇంకా రాలేదు. ఓన్లీ 108 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 10 సీట్లు అవసరం ఉండడంతో గవర్నర్ కూడా ఒకసారి వెళ్ళి కలిసే ప్రయత్నం చేసాడు. గవర్నర్ కూడా లేదు, ఖచ్చితంగా మీకు ఆ బలాన్ని ప్రదర్శించుకోవాల్సిందే, బలాన్ని ప్రదర్శించుకోకపోతే ఖచ్చితంగా మీకు అధికారం చేపట్టేటువంటి హక్కు లేదు, ఖచ్చితంగా తీసుకొని రండి, మీకు ఒక 4 రోజులు టైం ఇస్తాను అప్పటి వరకు, లేకపోతే మళ్ళీ ఇది గవర్నర్ మా చేతిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, రాష్ట్రపతి పాలన కూడా పెట్టే అవకాశం ఉంటుంది మీరు బలాన్ని ప్రదర్శించకపోతే అని చెప్పేసి గవర్నర్ అక్కడ నుంచి కేరళ వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ ఈ రోజు మరొకసారి కూడా విజయ్ మేము ప్రదర్శించుకున్నాం, మాకు పలానా పార్టీ నుంచి ఇంతమంది పోటీలో ఉన్న ఇంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మళ్ళీ రెండవసారి కూడా గవర్నర్ని కలవడానికి వెళ్ళారు. అక్కడ కలిసేటువంటి ప్రయత్నంలో నిజంగా మీకు 118 మంది మనకు కావాల్సింది, మీ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే 118 మంది కావాలి, మీకు సమకూరారా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేయగా దీనికి సంబంధించి అవును నిజంగా మాకు అయిపోయారు, మాకు ప్రమాణ స్వీకారం కాగానే మీకు తెల్లవారుజామునే ఖచ్చితంగా మీకు ఎంతమంది మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి సభ్యుల మొత్తం లీస్ట్ కూడా మీకు ఇస్తాము అని చెప్పేసి కూడా గవర్నర్, తమిళనాడు గవర్నర్ కూడా చెప్పిన పరిస్థితి. తమిళనాడు గవర్నర్ దానికి ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించి ఎవరెవరు ఇప్పటికీ 118 నుంచి 122 సీట్ల వరకు మద్దతు లభించింది. అసలు దేశమంతా కావచ్చు, నిజంగా తమిళనాడు ప్రజలంతా సర్వత్రా అసలు నిజంగా ఎదురు చూసారు అసలు ఏం జరగబోతుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చినటువంటి వ్యక్తి నిజంగా మరో పవన్ కళ్యాణ్ మిగిలబోతున్నాడు, అసలు ఏం జరగబోతుందని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ దళిత సామాజిక వర్గానికి అతను ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ జీసస్ ఖచ్చితంగా మా విజయ్ని సీఎం చేయండి అని చెప్పేసి ఆర్తనాదాన్ని నిలిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగా నేను సీఎం అయిన తర్వాతనే సెక్యూరిటీ పెట్టుకుంటానని చెప్పేసి అప్పటిదాకా కూడా ఎటువంటి ప్రొటెక్షన్ వద్దని చెప్పేసి కూడా సెక్యూరిటీని కూడా అక్కడ నుంచి పంపించేశాడు విజయ్. అలాగే ఇంటి దగ్గర కూడా కనీసం ఏ ఒక్క పోలీసు బందోబస్తు కూడా పెట్టని పరిస్థితి. నిజంగా అసలు ఏం జరగబోతుంది? డిఎంకే ఏడీఎంకే ఇద్దరు కలిసి మళ్ళీ ఇప్పటికే తమిళనాడు అంటే మనకు గుర్తొచ్చే డిఎంకే ఈడీఎంకే వీళ్ళే ఒకరు కాకపోతే ఒకరు అన్నట్టు కూడా రాష్ట్రంలో ఎప్పుడు కానీ పరిపాలన కొనసాగించేవారు. ఈసారి విజయ్ ఎంట్రీ ఇవ్వడంతో డిఎంకే ఏడీఎంకే కూడా పక్కకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కలిస్తే కూడా విజయ్ పని కథమైపోతుందని చెప్పేసి విజయ్ కూడా తలబాదుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి వీసీకే పార్టీ, అలాగే పిఎంకే పార్టీ, సిపిఐ, సిపిఎం, అలాగే కాంగ్రెస్ సంబంధించిన అన్ని సీట్లతో కలిపి 122 సీట్లు లభించాయి. 122 సీట్లతో రేపో ఆర్ ఎల్లుండే కూడా ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ప్రమాణ స్వీకారంలో కూడా ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీలు ఏదైతే ఇతర పార్టీలు ఏవైతే సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళకి ఏమైనా మంత్రి పదవులు కూడా రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పెట్టడానికి వాళ్ళు ఒక కాళ్ళ నిలబడ్డారు కాబట్టి, 4 పార్టీలు 4 కాళ్ళలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా మంత్రి పదవి రాబోతుందా, అసలు ఏం జరగబోతుంది, డిప్యూటీ సీఎం ఇట్లా ఇతర పార్టీలకు ఏమైనా ఇవ్వబోతుందా అని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు ఏం జరగబోతుంది? ఇప్పటికైతే ప్రమాణ స్వీకారం డేట్ కూడా ప్రకటించబోతా ఉన్నాడు. రేపా మాప ఖచ్చితంగా కూడా ప్రమాణ స్వీకారం అయిపోతుంది. ప్రభుత్వం టీవీకే ప్రభుత్వం అయితే ఇక్కడ రాబోతుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సమాచారం అంతా ఉంది.